హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే కొబ్బరి రొట్టె అండి. ఇడ్లీ పిండితో చేస్తున్నాము. చాలా ఈజీగా ఉంటుందండి, అలాగే ఎంతో టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్తీ రెసిపీ అండి. నేను ఇక్కడ ఒక గిన్నెలోకి 2 కప్పులు ఇడ్లీ పిండి తీసుకున్నాను. దానికి సరిపడగా 1 కప్పు బెల్లం పొడి తీసుకున్నానండి. అలాగే సమానంగా కొబ్బరి తురుము కూడా తీసుకున్నాను. 2 కప్పులు ఇడ్లీ పిండి తీసుకున్నాను కదండి. ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు వేసాను. ఉప్పు కొద్దిగా వేసుకోవాలండి, ఎక్కువగా వేయకూడదు. కొబ్బరి బెల్లం కూడా సమానంగా తీసుకోవాలండి. నేను ఆర్గానిక్ బెల్లం పొడి అయితే వేసానండి. మీరు బెల్లం పొడి బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు. 1 కప్పు బెల్లం అయితే మనకి స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. మేము స్వీట్ కొంచెం తక్కువ తింటాము, అందుకే బెల్లం పొడి కొంచెం తగ్గించి వేసానండి. యాక్చువల్గా 2 కప్పులు ఇడ్లీ పిండికి 1 కప్పు బెల్లం పడుతుంది. స్వీట్ని కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చండి. ఇలా ఇడ్లీ పిండిలో వేసేసాక ఒకసారి బాగా కలిపేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మొత్తం కూడా మిక్స్ చేసానండి. ఇలా కలిపేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పావుగంట సేపు అయితే రెస్ట్ ఇవ్వాలండి. మూత పెట్టేసి పావుగంట సేపు రెస్ట్ ఇస్తే మనకి ఆ బెల్లం కొబ్బరి కూడా ఇడ్లీ పిండి ఆ ఫ్లేవర్స్ని బాగా పీల్చుకుంటుంది. మీకైతే నేను పావుగంట తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు మనం కొబ్బరి రొట్టె వేసుకోవడానికి ప్యాన్ పెట్టానండి. నాన్ స్టిక్ అయితే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకుని ఆయిల్ ప్యాన్ అంతా కూడా అప్లై చేయాలి. ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిపోయిన వెంటనే సిమ్లో పెట్టేసి మనం తయారు చేసుకుని ఇడ్లీ పిండి మిశ్రమం మొత్తం కూడా వేసేయాలి. ఇలా రొట్టె షేప్ వచ్చేలా వేసేసి పైనుంచి ఇంకొంచెం ఆయిల్ వేయాలండి. ఇది సిమ్లోనే ఉడికించుకోవాలి, అప్పుడే మనకి బాగా ఉడుకుతుందండి. మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఒక పావుగంట సేపు అయితే ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. మూత తీసినప్పుడు మనకి కొబ్బరి రొట్టె అంచున కలర్ చేంజ్ అవుతుందండి. అలా కలర్ చేంజ్ అయిందంటే అది మనకి వన్ సైడ్ కాలిపోయినట్టు. నాకైతే పావుగంట టైం అయితే పట్టిందండి. మీకు చూపిస్తున్నాను. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందంటే మనకి వన్ సైడ్ కాలిపోయినట్టు. ఇప్పుడైతే మనం దీన్ని రెండో సైడ్కి తిప్పుకోవాలండి. దానికోసం నేను ఇక్కడ మూత బౌల్ నుంచి అందులోకి ఇలా చూపించిన విధంగా రొట్టెని అయితే తిరిగేసుకోవాలి. ఇలా టర్న్ చేయాలండి. చూడండి ఫ్రెండ్స్, ఒక సైడ్ అంతా మంచిగా కలర్ వచ్చిందండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ప్యాన్ మొత్తం కూడా అప్లై చేసి రొట్టెని వేసేయాలి. రెండో సైడ్ కూడా కాల్చుకోవాలండి. రెండో సైడ్ కూడా సిమ్లో పెట్టి మూత పెట్టి కాల్చుకోవాలి. రెండో సైడ్ కూడా నాకు పావుగంట టైం అయితే పట్టిందండి. ఈ రెసిపీ కొబ్బరితో చేస్తున్నాం కదా, బెల్లం కదండి, హెల్తీగా ఉంటుంది. అలాగే స్వీట్ తినాలనిపించినప్పుడు ఇడ్లీ పిండి మిగిలిపోయినా కొబ్బరికాయ మిగిలిపోయినా ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకైతే బాగా నచ్చుతుంది. దీన్ని కొబ్బరి కేక్ అని కూడా నచ్చండి. రెండో సైడ్ కూడా నాకు పావుగంట టైం అయితే పట్టిందండి. మీకైతే పావుగంట తర్వాత మూత తీసి చూపించాను. రెండో సైడ్ కూడా అలా కలర్ రావాలి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తానండి. మనకైతే కొబ్బరి రొట్టె అయితే రెడీ అయిపోయింది. ఇడ్లీ పిండితో చేసినా సరే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. కొబ్బరి రొట్టె అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. లోపల కూడా బాగా ఉడికింది. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.